కర్నూలు బాప్టిస్ట్ సంఘం సమాజం అధ్యక్షుడు పి రవీంద్ర కుమార్ మరణించినందున సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. నూతన అధ్యక్షుడిగా పి సోలమన్ రాజు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ పాస్టర్, సెక్రటరీ పి విశ్వకాంత్, ట్రెజరర్గా విశ్వరాజును ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 2 సంవత్సరాలు కొనసాగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యవర్గం కర్నూలు పొలం సమాజముల యందలి ఏబిఎం ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, ఈసీఎం, కోల్స్ హై స్కూల్ మరియు కాలేజీ, ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షుడు సాల్మన్ రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొరకై ప్రదేశంలో వచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసమని అంటరాంతరం పోగొట్టాలని చెప్పే ఉద్దేశంతోనే వారి విద్యా విధానం కావాలని విద్యాబోధన కోసమని స్కూల్ ఏర్పాటు చేసి, ఆలయాలు ఏర్పాటు చేసి, వాళ్ళ భూములు ఏర్పాటు చేసి వాళ్ళ అభ్యున్నతి పరపడినారు. వాళ్ళు పెట్టి నిర్ణయించిన సంస్థనే కర్నూలు పొలము బేడ సమాజము 1945లో 24/1940 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి 80 సంవత్సరాలుగా ఈ సంస్థ కొనబడబడుతుంది. అందుకని నేను కర్నూలు పొలం సమాజం తరపున 1945 నుంచి 1992 నుంచి 1994 నుంచి నేను జీపీ హోల్డర్గా కార్యక్రమాలు చేసుకుని వస్తున్నాను. కోల్సీ చర్చిలో సంఘ సభ్యునిగా ఉంటున్నాను. ఈ సోషల్ యాక్టివిటీ కార్యక్రమంలో కానీ, స్వార్థ పరిచయ కార్యక్రమంలో దళితుల కోసమని, ఉపాధ్యాయుల కోసమని పాటుపడుతున్నాము. నూతన విద్య కోసమని స్కూళ్ళు మూతపడుతున్న స్కూళ్ళను తిరిగి పునరుద్ధరించే కొరకు పాటుపడుతున్నాము. తర్వాత ఎస్టీబీ ఎంపీ గారికి, అదేవిధంగా ప్రభుత్వము, ప్రభుత్వేతరులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ మాకు సహకరించవాలని కోరుచున్నాము. నూతన ప్రెసిడెంట్ గారికి, అందుచేత నూతన ప్రెసిడెంట్ గారికి పి సల్మాన్ రాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కమిటీ మెంబర్స్ విశ్వరాజ్, విజయప్రసాద్, విశ్వకాంత్, శ్రీరాములు తదితరులు